కోసం వెతుకుతున్నావే? నథింగ్. ఎవరి కోసం వెతుకుతున్నావే? ఏం లేదే. పదా. ఎవరి కోసమే? ఏం లేదు. ప్లెజెంట్ గా ఉంటుందంట. గుర్తుందా నీకు? 3 రోజుల నుంచి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయా? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను కనిపించకపోతే నువ్వు టెన్షన్ పడ్డం ఎందుకు? ఎందుకంటే ఏమైపోయావని కంగారు పడ్డాను. నేనేమైపోతాను? ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకున్నావా? అయినా నాకు తెలియకుండా ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు? సరే, ఎవరా అమ్మాయి? ఇంకెవరు? నువ్వే. నిన్ను నేను దూకుడుగా ప్రేమించాను. తమ్ముతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఏ బాద్షా అడ్డం వచ్చినా సరే రచ్చే. నో, నేను నిన్ను లవ్ చేయడం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ లవ్ చేయను. అటువంటి ఆశలేం పెట్టుకోవద్దు. లక్కీ ప్లీజ్. నో, గుడ్ బై. సరే లక్కీ, నన్ను లవ్ చేయొద్దు. పోనీ చిన్న కోరికను తీరుస్తావా? ఇంకో అమ్మాయిని వెతికి పెట్టాలా? కాదు, నువ్వు నాతో లాంగ్ డ్రైవ్ కి రావాలి. లాంగ్ డ్రైవా? ఎలా తీసుకెళ్తావు? పిచ్చి లక్కీ, నీ ఇల్లు తాకట్టు పెట్ట. ఈ స్కూటర్ ప్రపంచ యాత్ర చేయడానికి ఇదేం టర్బోజెట్ కాదు, నీ డొక్కు స్కూటర్. మునక్కడ నువ్వు మధ్యలో రాకు. ఎన్టీఆర్ వారసి మాట్లాడుకుంటుంటే రమాప్రభకు డైలాగ్ ఉండవు తెలుసా? ఎక్స్ప్రెస్ నీవు చాలు. చూసావా, జూనియర్ ఎన్టీఆర్ కాలంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు గనుక ఇది స్కూటర్ ఎక్కావో అంతే, పాతాళ భైరవి కాలంలోకి తీసుకెళ్తాడు. ప్లీజ్. సరే, రేపు చూద్దాం. లక్కీ చూద్దామంటే చేస్తుంది అంతే. అబ్బా లక్కీ. విందు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు? నువ్వు రా, చెప్తాను. రా లక్కీ. అమ్మా. చిన్న బాగున్నావా? బాగున్నానమ్మా. పట్నం వెళ్ళి బాగా మారిపోయావు. నేను కలవడానికి ఎవరు వచ్చారు చూడు. ఎవర్రా ఈ అమ్మాయి? ఆకాశంలో చందమామలా అందంగా ఉంది. ఆ చందమామే ఆకాశంలో ఉంటే అందరికి కనిపిస్తుందని ఇంటికి తెచ్చేసా. బాగుందా? చీ వెధవ, నీకన్నీ పరాచకాలే. నువ్వు లోపలికి రామ్మా. ఏంటమ్మా పొద్దున్నే దేవుని ఇబ్బంది పెట్టేస్తున్నావా? పోరా. సరే గాని నేను ఆ శంకర్ గారిని కలిసి వస్తానమ్మా. సరేనా? మొదటిసారి మా ఇంటికి వచ్చావమ్మా. ఏం తీసుకుంటావు? వద్దంటీ, ఏమొద్దు. సరే కూర్చో, కాఫీ తెస్తాను. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. మా వాడికింకా పస్తానం పోలేదమ్మా. గెడ్డం వచ్చినా వాడు నాకింకా అడ్డాల్లో బిడ్డే. గోవిందు చాలా మంచివాడు ఆంటీ. సరే గాని ఇంతకీ నీ పేరేంటో చెప్పనేలేదు? లక్ష్మి. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నానమ్మ దగ్గర పెరిగాను. వాడు అంతే. వాళ్ళ నాన్న పోయాక వాడే నా ప్రపంచం అయ్యాడు. అరచేతుల్లో పెట్టుకుని పెంచాను. వాడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత బాధ అనిపిస్తుంది. నేనున్నంతవరకు వాడికి ఏ లోటు రానివ్వను. తర్వాత నాలా చూసుకునే అమ్మాయి రావాలి. మీ అబ్బాయి భవిష్యత్తు గురించి బాధపడుతున్నారా ఆంటీ? లేదమ్మా, నా బిడ్డ తెలివైనవాడు. కాని వాడు దేన్ని సీరియస్గా తీసుకోడు. అందుకే వచ్చే అమ్మాయి భార్యగా బాధ్యత తీసుకునేదే కాకుండా
తల్లిలా ఆదరించేదై ఉండాలి. అప్పుడిక నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను. ఆంటీ మీరు అలా అనకండి. మీరు కలకాలం బాగుండాలి. మీ టీవీ సీరియల్ అయిపోయిందా? 10 వెళ్దాం. ఉండ్రా, నీకంతా తొందరే. అమ్మ త్వరగా రా, లేట్ అయిపోతుంది. ఇది నీకోసమేనమ్మా, తీసుకో. మరి నాకు? పోరా. సరే అమ్మా, లక్కీ వెళ్దామా? జాగ్రత్తమ్మా. వస్తాను ఆంటీ. లక్కీ జాగ్రత్త కూర్చో. అమ్మ వస్తానమ్మా. ఇలా దింపినందుకు డ్రైవర్కి అయితే డబ్బులు ఇస్తారు, ఫ్రెండ్కి అయితే థ్యాంక్స్ చెప్తారు. మరి నాలాంటి వాడికైతే? నీలాంటి వాడికైతే ఒక మంచి స్మైల్. ఈ ఒక్క స్మైల్ చాలు లైఫ్ టైం హ్యాపీ గడిపేయడానికి. ఇక్కడ నుండి నేను డిస్టర్బ్ చేయను. నీ నవ్వుని నా మైండ్లో సేఫ్గా లాక్ చేసుకుని బతికేస్తాను. అంటే ఇక్కడ నుంచి నేను విసిగించను. ఎందుకు? నీ పైన ప్రేమ పెరిగింది కాబట్టి ఇంకా నిన్నేం డిస్టర్బ్ చేద్దాం డిసైడ్ అయిపోయా. సిటీ అమ్మాయిని నిన్నటి దాకా చూసావు, ఇప్పుడు నేను కావాలంటున్నావు. రేపు నాకంటే బెటర్ అమ్మాయి దొరికితేను? పిచ్చి లెక్కి, మగధీర చూసిన కళ్ళతో మర్డర్ 2 సినిమా చూస్తామా? నిన్ను చూసిన కళ్ళతో వేరే అమ్మాయిని ఎలా చూస్తాను అనుకుంటున్నావు చెప్పు? నాకు అర్థం కాలేదు. ఇలాంటివి నీకు అర్థం కావులే కానీ బాయ్.